ఒక దేవాలయం కేవలం రాతితో నిర్మించిన కట్టడం కాదు, అది వేల సంవత్సరాల చరిత్ర. మనం పూర్వీకుల జ్ఞానం, వారి యొక్క భక్తి, వారి సంస్కృతి, వారి నాగరికతకు సజీవ సాక్ష్యం. కానీ కాలగర్భంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు మరుగున పడిపోతున్నాయి. వాటి అసలు చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేసేవారు చాలా తక్కువ. ఆ మరిచిపోయిన చరిత్రను, శిలల్లో దాగి ఉన్న కథలను, శాసనాల్లో చెక్కబడిన సత్యాలను మరియు భారతీయ సనాతన సాంప్రదాయం యొక్క వైభవాన్ని మీ ముందుకు తీసుకురావాలనే చిన్న ప్రయత్నమే ఓయ్ ఎక్స్ప్లోర్ విత్ హరి. మీరు కూడా మన దేవాలయాల చరిత్రను తెలుసుకోవాలని, వాటి వారసత్వాన్ని కాపాడాలని, మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తే ఈ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మన చరిత్రను చదివేవారు చాలామంది ఉంటారు, కానీ చరిత్రను వెతికి ప్రపంచానికి చూపించేవారు చాలా కొద్ది మంది మాత్రమే. నమస్కారం, నేను మీ హరి. ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని అత్యంత అరుదైన శైవక్షేత్రాల్లో ఒకటైన పంచలింగాల ఆలయం చరిత్రను తెలుసుకున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై 5 లింగాలు వెలిసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం. పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడి చేతుల మీదుగా ప్రతిష్ఠితమైన ఈ ఆలయ సందర్శనం సర్పదోషాలను పరిహరించడంలో ప్రసిద్ధిగాంచింది. స్థల పురాణం ఏం చెబుతోందంటే, పూర్వం సర్పయాగాన్ని నిర్వహించిన జనమేజయ మహారాజు సర్పదోష నివారణ కోసం దేశ నలుమూలలా 1 కోటి లింగాలను ప్రతిష్ఠించారు. ఆ 1 కోటి లింగాలలో చిట్ట చివర ప్రతిష్ఠించినదే ఈ పంచలింగాల క్షేత్రం. ఇక్కడ జనమేజయుడు అనేక మంది యోగులు, మంత్రసిద్ధుల చేత పంచలింగాలను ప్రతిష్ఠించి సర్పదోషం నుంచి విముక్తి పొందినట్టుగా గంగా పురాణంలో ప్రస్తావించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖద్వారంగా వెలసిల్లింది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు దర్శించారని అక్కడ ఆలయం ముందు ఉండే శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు నేటికీ కనిపిస్తాయి. రాయలసీమ కూడా ఈ ప్రాంతం నుంచే ఆరంభం అయినట్టు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్ఠించబడిన వీరభద్రుడు, సకల కోరికలు తీర్చేటువంటి చాముండి మాతను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఈ ఆలయం చుట్టూ అనేక శివాలయాలు వెలిశాయి, కానీ కాలక్రమేణా ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ గదాధరుడు అయినటువంటి గయానారాయణ్ను కూడా మనం దర్శించుకోవచ్చు. పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారట. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషం, నవగ్రహ దోషం, మృత్యుదోషం, కుజదోషం వంటి అనేక దోషాలు కూడా నివృత్తి అవుతాయని పురాణ వచనం. ఆలయానికి తూర్పు ముఖంగా ప్రవహిస్తున్న తుంగా తీరాన్ని ఆనుకుని వెలసిన ఈ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతోంది. దేవాలయానికి సంబంధించిన వివిధ వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. అద్భుతంగా కళాత్మకంగా చెక్కబడిన పంచలింగ ద్వారం మనం ఇక్కడ చూడవచ్చు. అటు ఇటుగా శైవ ద్వారపాలకులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి, 6th సెంచరీలో కట్టిన టెంపుల్ ఇది. ఇక లోపలికి వెళితే శిలాద మహర్షి పుత్రుడైన నందీశ్వరుని మనం ఇక్కడ చూడవచ్చు. అద్భుతమైన దోర్జంబు ద్వారబంధం కూడా మనకు దర్శనమిస్తుంది. చాళుక్యుల యొక్క శిల్పకళా నైపుణ్యానికి ఇది మంచి ఎగ్జాంపుల్. ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. గర్భగృహంలో ఉన్న స్వామివారు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే 5 లింగాలు ఒకే పానమట్టం మీద దర్శనమిస్తారు. నేను అక్కడికి రీచ్ అయ్యే టైంకి వర్షం పడుతుంది. టెంపుల్ మొత్తం నీరు వచ్చేసింది. ఈ పరిస్థితిలో ఇంత పురాతనమైన దేవాలయం చూడడం నా మనసుకైతే చాలా బాధ కలిగించింది. ఇక్కడ చూడండి, ఎటు చూసినా చెత్త చెదారం పేరుకుపోయి, ఎక్కడికక్కడ ఆకులు మొక్కలు వచ్చేసి, చెట్లు వచ్చేసి, నిజంగా చెప్పాలంటే ఇది ఒక త్రికూటాలయంలా కనిపిస్తుంది.
ఇక్కడ మనం 3 విమానాలను మనం చూడొచ్చు. ఈ 3 విమానాలలో పెద్దగా ఉండే విమానం వచ్చేసి పంచలింగేశ్వరుడి యొక్క విమానం, రెండో విమానం వచ్చేసి వీరభద్ర స్వామి యొక్క విమానం, మూడో విమానం వచ్చేసి ఒక శివాలయం యొక్క విమానం. ఇప్పుడు పక్కనే ఉన్న శివాలయం లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది ఆ శివాలయం యొక్క మెయిన్ శివలింగం. చూడండి, ఇక్కడ ద్వారం కూడా ఎంత చాలా సన్నగా ఉంది. వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్. చూసినట్లయితే 2 సింహాలు ద్వారానికి అటు ఇటు ద్వారపాలకుల్లాగా వ్యవహరిస్తున్నారు. పైన వచ్చేసి గజలక్ష్మి వారు కూడా, అమ్మవారు కూడా ఉన్నారు ద్వారబంధం మీద. మహిషాసుర మర్దిని ఫామ్లో ఉన్న అమ్మవారిని మనం ఇక్కడ చూడొచ్చు. విష్ణుదుర్గ శంఖచక్రాలు పట్టుకుని మహిషాసురుని సంహరిస్తున్న రూపంలో ఉన్నారనమాట. ఇక్కడ స్వామివారికి ఎదురుగుండానే మనకి నారాయణ్ని కూడా మనం చూడొచ్చు. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే శివాలయంలోనే విష్ణుమూర్తి కూడా ఉండడం. సో వీళ్ళిద్దరూ కూడా అమ్మవారితో పాటు ఒకే దేవాలయంలో ఉండడం. ముందుగా మనం చెప్పిన విధంగా ఇక్కడ వచ్చేసి శంఖచక్ర గదా పద్మాలను పట్టుకుని ఉంటారు స్వామివారు. గయ్యలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. సో ఇది చాలా అద్భుతమైన క్షేత్రం. శివుడు విష్ణువు కలిసి ఉన్న అతి పురాతనమైన శైవక్షేత్రం. గజలక్ష్మి అమ్మవారిని కూడా చూడొచ్చు. సో ఈ టెంపుల్లో నుంచి ఒక వేరే దారి ఉన్నది మెయిన్ టెంపుల్లోకి. సో ఇవన్నీ కూడా ఒకే ఆవరణలో ఉంటాయి అన్నమాట. సో మెయిన్ దేవాలయానికి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి రోడ్ సైడ్ ఎంట్రన్స్, రెండోది వచ్చేసి ఇప్పుడున్న శివాలయం నుంచి వచ్చే ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి వీరభద్ర స్వామి వారి దర్శనం ఇస్తారు. నిజంగా వీరభద్ర స్వామి అక్కడ నుంచుని ఉన్నారా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే వీరభద్ర స్వామి ఆయన తల మీద ఒక శివలింగాన్ని ధరిస్తారు. అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో అదేవిధంగా స్వామివారికి ఎదురుకుండానే వీరభద్ర స్వామివారి పాదుకలు కూడా మనం చూడొచ్చు. ఈ ప్రక్కన మనం చూస్తే నాట్య గణపతి, అదేవిధంగా అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో మరొక విశేషం ఏమిటంటే గణపతి నాట్యం చేస్తున్న గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రధాన దైవం పంచలింగాల రూపంలో ఉన్న శివుడు అయితే అమ్మవారు చాముండి కపాలమాలలో ధరించి ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. 6వ శతాబ్దం నుంచి 14-15 శతాబ్దాల వరకు ప్రతిష్ఠించిన శివలింగాలను మనం ఇక్కడైతే చూడవచ్చు. ఈయన వచ్చేసి ఫస్ట్ శివలింగం. ఈయన దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకి మిగతా 2 శివలింగాలు కూడా దర్శనమిస్తాయి. అలానే ప్రాచీన కాలంలోనే లోపలికి గాలి వెలుతురు రావడం కోసం చిన్న చిన్న రంధ్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు ఏంటంటే దేవాలయం వచ్చేసి రోడ్డుకి చాలా దిగువలో ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ఎప్పుడు వర్షం వచ్చినా కానీ వర్ష నీళ్ళు లోపలికి వచ్చేస్తున్నాయి. చూడండి అసలు హిస్టారికల్ టెంపుల్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇంకొక స్వామివారు, ఇంకొక శివలింగం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాకారంలో మనకి 3 శివలింగాలు ఉన్నాయి. అది కాకుండా పక్కనే ఉన్న 4వ శివలింగం. అంతేకాకుండా ఎంట్రన్స్లో మనం ఫస్ట్ చూసిన ఒక శివలింగం అండ్ పక్కన శిథిలావస్థలో ఉన్న మరొక శివలింగం. ఆ పక్కనే పద్మాసనంలో ఆసీనులై ఉన్న ఒక శివయోగిని మనం చూడవచ్చు.
ఈయనే స్వామివారు. 5 లింగాలు ఒకే పానవట్టు మీద ఉంటాయన్నమాట. ఈ 5 లింగాలు పంచభూతాలకి ప్రతీక. పంచభూతాలతో పాటు శివుని యొక్క 5 ముఖాలు. 5 ముఖాలు అంటే సద్యోజాత, వామదేవ, ఈశాన, తత్పురుష, అఘోర. సో 5 ముఖాలు ఉన్న శివుడి యొక్క ప్రతిరూపంగా ఈ పంచలింగాలను మనం భావించవచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. అత్యంత అరుదు. ఇలాంటి శివలింగం నేను ఎక్కడా చూడలేదు. ప్రపంచంలో ఇంకా మరెక్కడా లేని శివలింగం మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోనే మాత్రమే ఉంది పంచలింగాల్లో. ఇది చాళుక్యుల యొక్క శిల్పకళకి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడే మనం నటరాజస్వామిని చూడొచ్చు. చూడండి ఎంత బాగా చెక్కారో, ఎంత అద్భుతంగా చెక్కారో. ఒక మినియేచర్ లాగా ఇక్కడ చెక్కడం జరిగింది. ఈ ప్రక్కనే మనం మహిషాసురమర్దిని ఫామ్లో ఉన్న అమ్మవారిని కూడా మనం చూడవచ్చు. ఇంకా ఇలాంటి మినియేచర్ శిల్పాలు ఈ పక్కన ఇంకా చాలా ఉన్నాయి. బట్ గ్రిల్ వేయడం వల్ల అవన్నీ సరిగా కనిపించట్లేదు. దేవాలయం చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ దేవాలయం యొక్క శిల్పకళ చాలా అద్భుతంగా ఉన్నది. సరిగా ఈ దేవాలయానికి ఆపోజిట్లో ఒక చిన్న దేవాలయం అయితే ఉంది. ఫస్ట్లో నేను అది సరిగా గమనించలేదు. తర్వాత అక్కడికి వెళ్ళి చూసేసరికి లోపల ఒక చిన్న మూర్తి అయితే కనిపించింది. ఈ మూర్తి ఏంటా అని చెప్పి నేను లోపల దిగైతే చూడడం జరిగింది. అక్కడ టు మై సర్ప్రైజ్ ఒక భిన్నమైపోయిన మహిషాసురమర్దిని ఫామ్లో ఉన్న అమ్మవారి శిల్పం అయితే నేను చూశాను. అత్యంత అద్భుతంగా ఉన్నది ఆ అమ్మవారి యొక్క మూర్తి. ఈ దేవాలయ ప్రాంగణంలో శక్తి రూపమైన లజ్జా గౌరీదేవిని మనం చూడవచ్చు. ఇక్కడ శైవంతో పాటు శాక్తేయానికి కూడా ప్రాముఖ్యం ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఈ క్షేత్రం రాయలసీమ ద్వారమే కాకుండా అలంపురానికి కూడా ఒక ప్రధాన ద్వారంగా వెలుగొందింది. ఈ క్షేత్రం అలంపురానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం అయితే ఉంది. ఈ దేవాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇది మన యొక్క వారసత్వ సంపద. వర్షం పడుతుంటే వర్షం స్వామివారికి అభిషేకం చేస్తుందా అన్నట్లు కంప్లీట్గా పానవట్టం మొత్తం వర్షంలో మునిగిపోయింది. సో ఇలాంటి దుస్థితిలో మన దేవాలయాలు ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపురం క్షేత్రంలో కూడా కాశీలో లానే 64 స్నానఘట్టాలు ఉండేవట. ఆ 64 స్నానఘట్టాల్లో పంచలింగాల క్షేత్ర స్నానఘట్టం కూడా ఒకానొక ప్రాముఖ్యమైన స్నానఘట్టం అంట. ఇక్కడ ఒక పాత శిథిలావస్థలో ఉన్న మండపాన్ని అయితే మనం చూడొచ్చు. ఇది ఎక్కడో లేదు, మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన కర్నూలుకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూసారు కదా, ఇది మన దేవాలయాల యొక్క దుస్థితి. ఇది దాదాపు 6వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం. ఇది దాదాపు 1400 ఏళ్ళ క్రితం కట్టిన గుడి. ఈ ప్రాచీన దేవాలయానికి పునర్వైభవం తేవడానికి నా వంతు కృషి నేను చేస్తాను, మీ వంతు కృషి మీరు చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి స్వామివారి దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓ ఎక్స్ప్లోర్ విత్ హరి.